హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరియస్ స్ట్రాటజీస్ నేను డిస్కస్ చేశాను. అలాగే లాస్ట్ 2 వీక్స్ నుంచి డైలీ టెక్నికల్ లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఆ టెక్నికల్ లెవెల్స్ మీరంతటి మీరే ఓన్గా చేసుకోవాలి అనుకుంటే ఈరోజు వీడియో మీరు చూడండి. పైవట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏదైతే స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తానో ఆ స్ట్రాటజీస్ నేను ఎలాగైతే ట్రేడ్ చేస్తున్నానో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో కిందని ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇది క్లిక్ చేస్తే ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో ఈరోజు పైవట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ టాపిక్ నేర్చుకుందాము. సో బేసికల్లీ ఈ పైవట్ పాయింట్స్ అనేది దేనికి యూజ్ చేయొచ్చు అంటే ఈక్విటీ మార్కెట్స్కి, అలాగే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్కి అండ్ కమోడిటీ ఎక్స్చేంజెస్ కూడా మనం పైవట్ పాయింట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అని. సో ఈ పైవట్ పాయింట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ది హై, లో అండ్ క్లోజింగ్ ప్రైసెస్ ఆఫ్ ది ప్రీవియస్ సెషన్స్. సో ప్రీవియస్గా మార్కెట్ ఒక ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ ట్రేడ్ అయిన తర్వాత ఏవైతే హయ్యర్ వాల్యూ, లోయర్ వాల్యూ, ఆ క్లోజింగ్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని బట్టి కొన్ని ఫార్ములాస్ బట్టి ప్రజెంట్ నెక్స్ట్ ఫ్యూచర్వి పైవట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఆ వాల్యూస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద యూజ్ చేసుకోవచ్చండి ఫ్యూచర్ వాల్యూస్కి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిస్తే మనకి ఏం ఉపయోగం ఉంటుంది అంటే, సో ప్రాక్టికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు థియరటికల్గా ఫైండ్ చేయాలి అంటే మీరు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో మీరు చూస్తే సరిపోతుందండి. సో హౌ టు ట్రేడ్ యూజింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను ఒక వీడియో చేశాను. ఇందులో ఒక ప్రొసీజర్ చెప్పానండి. ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండిసెస్ కానీ ఎలాగైతే సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు ఫైండ్ చేయాలో ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ బట్టి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పైవట్ పాయింట్స్ కూడా అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఎప్పుడైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయగలిగామో సో ఏదైతే ఎంట్రీ పాయింట్ అలాగే ఎగ్జిట్ పాయింట్ మన స్టాప్ లాస్ కూడా మనం ఫిక్స్ చేసుకోగలమండి. సో ఆ వీడియో మీరు చూడనట్లయితే ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఒక 1 మినిట్లో చెప్తానండి. సో ప్రజెంట్ మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది ఇలా అనుకుందాం. ఇలా ట్రేడ్ అవుతున్నప్పుడు ఇలా ఇంక్రీజ్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక చూడండి రెసిస్టెన్స్ని డ్రా చేస్తాం. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ పాయింట్కి వెళ్ళిన తర్వాత అపోజ్ అవుతుందండి, అంటే మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడానికి చూస్తుందండి. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏమైంది, మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి అలా ఎంతవరకు ఫాల్ అయ్యింది చూడండి. అలా ఫాల్ అయ్యి ఒక పాయింట్ దగ్గర రివర్స్ అయ్యిందండి. సో ఏదైతే ఈ పాయింట్ రివర్స్ అవుతుందో దీన్ని మనం సపోర్ట్ అంటామండి. సో ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఏమవుతుందంటే ఫాల్ అయ్యి అక్కడ రివర్స్ అవుతే దాన్ని మనం సపోర్ట్ అంటాము. అలా కాకుండా మార్కెట్ రైజ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర డౌన్ఫాల్ అయితే దాన్ని రెసిస్టెన్స్ అంటామండి. సో ఇలా మార్కెట్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని సో ఈ ఇలా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజ్ అవుతూ సో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకుందాం. సో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి చిన్న డౌన్ఫాల్ అయిందండి. డౌన్ఫాల్ అవ్వడం మీనింగ్ ఏంటి, ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉందో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ దాన్ని క్రాస్ చేసాం కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర, ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడానికి చూస్తుందని. సో కన్క్లూషన్ ఏంటంటే సపోర్ట్ దగ్గర మార్కెట్ ఫాల్ అవుతూ సపోర్ట్ దగ్గర రివర్స్ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ దగ్గర ఏమవుతుందంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్న మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి. ఒక్కసారి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఫాల్ అయినప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిందో ఆ రెసిస్టెన్స్ పాయింటే మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందండి. సో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్స్, డిఫరెంట్ రెసిస్టెన్సెస్, డిఫరెంట్ సపోర్ట్స్ పాయింట్స్ మనం పైవట్ పాయింట్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో హౌ టు క్యాలిక్యులేట్ ది పైవట్ పాయింట్స్. సో పైవట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చెప్పాము, లో, హై అండ్ క్లోజింగ్ ప్రైసెస్ మనకి తెలియాలని చెప్పాము. సో ఫస్ట్ బేసికల్గా ఒక పైవట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3. సో మనం డైలీ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళకి డైలీ పైవట్ పాయింట్స్ కావాలి అంటే సో ప్రీవియస్ డే, ఈరోజు పైవట్ పాయింట్స్ కావాలి అంటే ప్రీవియస్ డే హై, లో, క్లోజ్ మనకు తెలిస్తే ఆ వాల్యూస్ బట్టి మనం యావరేజ్ చేస్తే బై 3 చేస్తే మనకి పైవట్ పాయింట్ వస్తుందని.
సో పైవట్ పాయింట్ అంటే ఒక సెంటర్ పాయింట్ అండి. సో పైవట్ పాయింట్కి పైన రెసిస్టెన్స్ ఉంటుంది, పైవట్ పాయింట్కి కిందని సపోర్ట్ ఉంటుందండి. సో ఏదైతే ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని ఫార్ములా ఏంటంటే R1 ఈక్వల్ టు 2 ఇంటూ పైవట్ పాయింట్ మైనస్ లో. ఈ లో వాల్యూ తీసుకుంటాం. అలాగే సపోర్ట్ పాయింట్ కావాలి అంటే 2 ఇంటూ పైవట్ పాయింట్ మైనస్ హై చేస్తే మనకి ఫస్ట్ సపోర్ట్ వస్తుంది. ఓకే. సో అలాగే మనం సెకండ్ లెవెల్ అంటే ఇది రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకో రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత పైన ఇంకో రెసిస్టెన్స్ ఉంది, దాన్ని థర్డ్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ పైవట్ పాయింట్స్ మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకుండా మనం సింపుల్గా ఈ స్టడీస్లోకి వెళ్ళి పిఐ అని కొట్టగానే పైవట్ పాయింట్స్ వస్తుందని, ఈ పైవట్ పాయింట్స్ మార్కెట్కి యాడ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. సో ఏదైతే బ్లాక్ కలర్ లైన్లో ఉంటుందో ఇది పైవట్ పాయింట్. ఈ పైవట్ పాయింట్కి అబవ్ ఉన్నది రెసిస్టెన్స్ R1, అలాగే పైవట్ పాయింట్కి కిందన ఉన్నది సపోర్ట్ అండి. సో ఇంకా మీకు ఎక్కువ కావాలి అంటే ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పీపీ, ఇది R1, ఇది R2 అండి. అలాగే ఇది S1, ఇది S2. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పైవట్ పాయింట్స్ ఎలా ట్రేడ్ చేయాలి అంటే, సో మార్కెట్ ఓపెన్ అయిందండి, ఓపెన్ అయ్యి ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా మూవ్ అవుతూ ఉంది. ఇలా పైకి వెళ్ళి కొంత పైకి మూవ్ అయిన తర్వాత ఏమైంది, ఇది రెసిస్టెన్స్ పాయింట్. సో రెసిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది, మార్కెట్ అలా పైకి వచ్చి ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అవ్వాలి. సో ఇక్కడ సపోర్ట్ కొంత అపోజ్ చేస్తుందండి. ఈ అపోజ్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ తీసుకుని ఇక్కడ రివర్స్ అయిన మార్కెట్ ఈ పాయింట్ నుంచి చూడండి ఎంతవరకు ఫాల్ అయిందో, పైవట్ పాయింట్ వరకు వచ్చి మనకి మార్కెట్ నియర్గా పైవట్ పాయింట్ వరకు వచ్చి మార్కెట్ ఫాల్ అయిందండి. సో మళ్ళీ ఈ పైవట్ పాయింట్ దగ్గరకు వచ్చి ఏమైంది, సపోర్ట్ తీసుకుంది. పైవట్ పాయింట్ కెన్ యాక్ట్ యాస్ ఎ బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ సపోర్ట్ కింద తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి. సో ఈ పాయింట్ చూడండి, ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ చూడండి మార్కెట్ ఇనీషియల్గా పైవట్ పాయింట్ దగ్గరలో ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యి ఫాల్ అయ్యిందండి. ఫాల్ అయ్యి ఈ రివర్స్ అయిన తర్వాత చూడండి, జస్ట్ ఇవన్నీ 5 మినిట్ క్యాండిల్స్ అండి. ఇక్కడ పైవట్ పాయింట్ క్రాస్ చేసింది, అంటే ప్రీవియస్గా పైవట్ పాయింట్ ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. సో కానీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఏమైంది, కొంత ఫోర్స్ తెచ్చుకొని ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత కంప్లీట్గా అప్వర్డ్ మూవ్మెంట్ ఉంటుందండి. సో బ్రేక్ చేసి కొంత పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా అయితే రెసిస్టెన్స్ ఉండాలి, కానీ ఈ R1ను కూడా బ్రేక్ చేసిందండి. బ్రేక్ చేసి ఇంకా మూవ్ అయింది. R2ను కూడా బ్రేక్ చేసి ఎంతవరకు మూవ్ అయింది, R3 వరకు మూవ్ అయిందండి. సో ఇది కంప్లీట్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అండి. సో ఈ ట్రెండింగ్ మార్కెట్ అలాగే రేంజ్ బౌండ్లో ఉంటుందా మార్కెట్ అనేది మనం ఒక సిపిఆర్ విత్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో పైవట్ పాయింట్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే, సో పైవట్ పాయింట్స్ దగ్గర మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రివర్స్ అవుతుంటే ఏమాత్రం మీరు రివర్సింగ్ అబ్జర్వ్ చేయగానే అప్పుడు ఇక్కడ మార్కెట్ని షార్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైనా రివర్సెస్ మీకు కనిపించాయంటే ఆ పాయింట్ దగ్గర మీరు బై చేయొచ్చండి. సో బై ట్రేడ్ తీసుకోవచ్చు. సో పైవట్ పాయింట్స్తో పైవట్ పాయింట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మనం ఇప్పుడు చూస్తాము. సో ఇది ఒక పైవట్ పాయింట్స్ ఒక్కటే కాకుండా ఎక్స్ట్రాగా మనం ఒక వేరే ఇండికేటర్ని యాడ్ చేసుకుంటే ఒక ట్రేడింగ్ అనేది ఇంకా బాగా చేయొచ్చండి. ఆ ఇండికేటర్ పేరు ఏంటంటే సిపిఆర్ అండి, సెంట్రల్ పైవట్ రేంజ్. సో ఈ సెంట్రల్ పైవట్ రేంజ్ కూడా కీ పాయింట్ ఎగ్జాక్ట్గా ఒక ట్రెండ్ సెట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఈ సిపిఆర్లో జనరల్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పైవట్, ఏదైతే ప్రీవియస్గా మనం పైవట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసామో అది వన్ ఆఫ్ ది బేసిక్ కాంపోనెంట్. అండ్ రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, బాటమ్ సెంట్రల్ పైవట్ అండ్ టాప్ సెంట్రల్ పైవట్. సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో పైవట్ ఈక్వల్ టు హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3 ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో బాటమ్ సిపిఆర్, సో బీసీ వాల్యూ ఏంటంటే హై ప్లస్ లో బై 2, అలాగే టీసీ టాప్ సిపిఆర్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వస్తుంది. సో ఈ సిపిఆర్ ఇండికేటర్ ద్వారా ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఒకసారి ఇక్కడ నేను చూడండి, ఈ పైవట్ పాయింట్స్తో పాటు ఎక్స్ట్రాగా నేను ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాను, సెంట్రల్ పైవట్ రేంజ్ అనే ఇండికేటర్ని యాడ్ చేస్తాను. సో యాడ్ చేసినప్పుడు సో ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అయిందంటే చూడండి, ఒకటి సిపిఆర్ పైన ఓపెన్ అవ్వాలి, అలా కాకుండా సిపిఆర్ బిలో అయినా ఓపెన్ అవ్వాలని.
సో ఎప్పుడైతే మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అయిందో మనం ఆ రోజు బై ట్రేడ్స్తో చేసుకుంటే మంచిదండి. సో ఎప్పుడైనా సిపిఆర్కి బిలో ఉంటే మనం షార్ట్ ట్రేడ్స్ చేసుకోవడానికి మనం మంచిదండి. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర పైవట్ పాయింట్ దగ్గర రివర్స్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయ్యి మార్కెట్ ఎంతవరకు ఫాల్ అయింది చూడండి. ఎగ్జాక్ట్గా సిపిఆర్ రేంజ్కున్న పైన టాప్ టీసీ అండి, టాప్ సెంట్రల్ పైవట్ పాయింట్ దగ్గర మార్కెట్ రివర్స్ అయిందండి. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే సిపిఆర్తో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందని చెప్పేసి వెంటనే మనం ట్రేడ్ తీసుకోకూడదు. సో ఇది సిపిఆర్కి పైన ఓపెన్ అయింది కాబట్టి మనం బై ట్రేడ్ చేయాలి. సో బై ట్రేడ్ చేయాలంటే కొంత పేషెన్స్ ఉండాలి. సో మనం వచ్చే ఆ పాయింట్ ఆ ట్రేడ్ చేసే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది, కొంత రీట్రేసింగ్ జరిగింది కాబట్టి ఈ రీట్రేసింగ్ జరిగిన దగ్గర చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ దగ్గర కూడా చూడొచ్చు. సో రివర్స్ ట్రేడ్ అని ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర రివర్స్ అయింది, అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా మనం సపోర్ట్ తీసుకుంది. సో మార్కెట్ పైన ఉంటే సిపిఆర్ టీసీ పాయింట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందండి. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ చూడండి, సిపిఆర్ విత్ చాలా చిన్నగా ఉంది. సిపిఆర్ విత్ చిన్నగా ఉన్నప్పుడు ఆ మార్కెట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి దాని గుండా పాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సిపిఆర్ విత్ ఎక్కువగా ఉంటే ఆ సిపిఆర్ లైన్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద చాలా బాగా యాక్ట్ చేస్తాయండి. సో సిపిఆర్ విత్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడం చాలా ఎక్కువగా ట్రేడ్ చేస్తే మంచిది. సిపిఆర్ విత్ తక్కువగా ఉంటే మనం ఆ రోజు ట్రేడ్ చేయడానికి కాస్త బై ట్రేడ్ కానీ సెల్ ట్రేడ్ కానీ స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా పెట్టుకుంటేనే కొద్దిగా మంచిదండి. ఇక్కడ చూడండి, సిపిఆర్ విత్ చాలా తక్కువగా ఉంది. సో ఫస్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫాల్ అయింది. సో జనరల్గా సిపిఆర్ కింద నుంచి మనం ఎలా చేయాలి, సెల్ ట్రేడ్ చేయాలి. సో ఆ సెల్ ట్రేడ్ చేయాలన్నప్పుడు కొంత టైం వెయిట్ చేస్తాం. ఎంతవరకు వెయిట్ చేస్తాము, ఈ బాటమ్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. సో మార్కెట్ ఇలా ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడి నుంచి మనం రివర్స్ అవుతుంది అనుకుంటాం, కానీ సిపిఆర్ విత్ తక్కువగా ఉండడం వల్ల ఏమైంది, ఇవి అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిందండి. అలా కాకుండా ఇక్కడ సిపిఆర్ విత్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బాటమ్ బీసీ పాయింట్ ఉంటుందో, బాటమ్ సెంట్రల్ పైవట్ పాయింట్ ఉంటుందో, ఆ బాటమ్ సెంట్రల్ పాయింట్ ఇక్కడి నుంచి ఇలా మార్కెట్ వస్తుంది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందండి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకి డైరెక్ట్గా ఇండికేటర్ దగ్గర వస్తాయి. అలా కాకుండా మీరు ముందు రోజు క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ ఉంచుకుందాం అనుకుంటే ఈ ఫార్ములాస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి, నార్మల్గా మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంటే, మార్కెట్ ఈ రోజు రేంజ్ బౌండ్లో ఉంటే నెక్స్ట్ రోజు సిపిఆర్ విత్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, ఈరోజు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటే నెక్స్ట్ రోజు సిపిఆర్ విత్ నేరోగా ఉంటుందండి. అలా కాకుండా ఈరోజు మార్కెట్ కంప్లీట్గా ట్రెండింగ్లో ఉందనుకోండి, ఈరోజు కంప్లీట్గా రైజింగ్ కానీ ఫాలింగ్ కానీ ఉంటే నెక్స్ట్ రోజు సిపిఆర్ అనేది వైడర్గా ఉంటుందండి. సో అంటే ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్లో ఉంటే సిపిఆర్ విత్ అనేది వైడర్గా ఉంటుందండి. ఎప్పుడైతే సిపిఆర్ విత్ వైడర్గా ఉంటుందో టాప్ సెంట్రల్ పైవట్ కానీ బాటమ్ సెంట్రల్ పాయింట్ కానీ అవి బాగా యాక్ట్ చేస్తాయండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద. సో ఈ సిపిఆర్ విత్తో మనం బుల్లిష్ అవుట్లుక్ బేరిష్ అవుట్లుక్ ఎలా చూడాలి అంటే చూడండి, ఆల్రెడీ మనం చెప్పాను, ఎప్పుడైతే కరెంట్ మార్కెట్ ప్రైసు టాప్ సెంట్రల్ పాయింట్ కన్నా అబవ్ ఉంటే మనం బుల్లిష్ మార్కెట్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే బేరిష్ కింద ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, బాటమ్స్ బీసీ కన్నా అంటే బాటమ్ పైవట్ పాయింట్ కన్నా కిందనే ఉంటే మనం మార్కెట్ని బేరిష్ కోసం బేరిష్ సైడ్ మనం చూసుకోవచ్చండి. సేమ్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తామో ఈ విధంగా. సో చూడండి, ఇప్పుడు ఏదైతే రేంజ్ బౌండ్ చెప్పానో ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉన్నదండి. సో ఎప్పుడైతే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందో నెక్స్ట్ రోజు విత్ ఎలాగ ఉంటుంది, విత్ తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు కంప్లీట్గా ట్రెండింగ్లో ఉందండి. అంటే 31st మే మార్కెట్ కంప్లీట్గా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ సిపిఆర్ విత్ హై వచ్చిందండి. సో ఎప్పుడైతే సిపిఆర్ విత్ హై వచ్చిందో
మనం టాప్ పైవట్ పాయింట్ అలాగే బాటమ్ పైవట్ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద బాగా యాక్ట్ చేస్తున్నాయని చెప్పాను. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు ట్రెండింగ్లో ఉండడం వల్ల ఇక్కడ సిపిఆర్ విత్ వైడర్గా వచ్చింది. సో వైడర్గా వస్తే ఏమైంది, ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇంతవరకు రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, ఇక్కడ నుంచి ఫాల్ అయింది, ఫాల్ అయిన తర్వాత ఈ టాప్ సెంట్రల్ పాయింట్ దగ్గర మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యిందండి. సో మనం ఈ పాయింట్ దగ్గర బై ట్రేడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాను, బేరిష్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ రేంజ్ బౌండ్లో ఉంది, సిపిఆర్ విత్ చాలా తక్కువగా వచ్చిందండి. సో సిపిఆర్ విత్ తక్కువగా వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేయకూడదండి. ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా బై పాయింట్ కానీ సెల్ ట్రేడ్ కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇక్కడ మార్కెట్ బేరిష్ మార్కెట్ అండి. సో మార్కెట్ బేరిష్ మార్కెట్ అయిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ రోజు విత్ సిపిఆర్ విత్ ఎక్కువగా ఉంటుందండి. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంప్లీట్గా ఫాల్ అయిందండి. ఫాల్ అయ్యి ఈ పాయింట్ దగ్గర రివర్స్ అయింది. సో మార్కెట్ నెగిటివ్గా ఉందని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వకూడదండి, కొంత వెయిట్ చేయాలి. మార్కెట్ కొంత రివర్స్ అయిన తర్వాత మనం వేరే ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ రివర్స్ అయింది, రివర్స్ అయ్యి ఈ బాటమ్ సెంట్రల్ పైవట్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం సెల్ ట్రేడ్ తీసుకోవాలండి. ఓకే, సో మనం ఒక్క పైవట్ పాయింట్స్ అలాగే సిపిఆర్ కాకుండా ఇంకో వేరే ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాము. ఆ ఇండికేటర్, ఈ 3 ఇండికేటర్స్ కలిపి మనం ట్రేడ్ చేసుకుంటే ఒక మన యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, మన ట్రేడ్ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా ట్రేడ్ సెటప్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.